క్రీస్తు నామమున మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. ప్రియదేవులారా, మరి ఈరోజు వాక్య ధ్యానం మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం ద్వారా మరి 10వ వచనం చూసుకుంటే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దేవునికి స్తోత్రం. దేవులారా, హన్నా ప్రార్థనను ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవులారా, తనకున్న స్థితిని బట్టి, తనకున్న వేదనను బట్టి, తనకున్న అవసరతను బట్టి దేవులారా, తాను మౌనంగా ఇంటి దగ్గర లేదు. దేవులారా, మౌనంగా లేదు. తాను మందిరానికి వచ్చి బహు క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ఏం చేసిందంటే తాను ప్రార్థన చేస్తూ ఏడ్చుచూ ఉందంట. ప్రియ దేవులారా, హన్నా మనకందరికీ మాదిరి. గుర్తుపెట్టుకోండి దేవులారా, మనకున్న అనేక సమస్యలకు పరిష్కారము కన్నీటితో ప్రార్థన చేయడం. చాలాసార్లు మనం కన్నీటితో ప్రార్థన చేయలేం. పై ప్రార్థన, పై ఆరాధన, పై భక్తి, ప్రతిమల అలాంటి ప్రార్థనకు జవాబు రాదు. హన్నా గుడ్రాలు, పిల్లలేరు. తన ఫెరీనాకేమో తన సవితి అనే పిల్లనక పిల్లలు ఉన్నారు. దాన్ని బట్టి ఆమె ఎంతగానో ఈమెను వేధిస్తుంది. ఎన్నో శోధన గుండా తను వెళ్తుంది. కానీ దేవులా, తాను చేసిన మంచి పని ఏంటంటే తాను దేవుని సన్నిధికి వచ్చింది. దేవులారా, చూడండి, మనకు కూడా అనేక సమస్యలు వస్తుంటాయి కదా. మన కుటుంబంలో మనకు కూడా అనేక శ్రమలు, శోధనలు వస్తుంటాయి. అనారోగ్యం వచ్చి పడుతుంది సడన్గా. ఆర్థిక ఇబ్బందులు ఉంటూ మనకు పట్టి పీడిస్తుంటాయి. అప్పుల భారం మనం పట్టి పీడిస్తుంది. బిడ్డల గురించి మనం ఆలోచిస్తుంటాం, చింతిస్తుంటాం. ప్రియదేవులారా, ఇలాంటి అవసరతల కొరకు మనం ఏం చేయాలి? సీదా ప్రార్థన సరిపోదు. ఇలాంటి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి వచ్చే కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవులారా, కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థనలో ఆ బలం ఉందని గ్రహించాలి. కన్నీటి ప్రార్థనలో ఆ శక్తి ఉందని మనం గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథంలో మీరు దేవులారా, నేను చదివిన దాన్ని బట్టి నేను ఒక మాట చెప్పగలుగుతా. ఎవరన్నా కావచ్చు, దేవుని బిడ్డలు పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు జవాబు ఇచ్చినట్టు మనం ఇక్కడ చూస్తుంది. మీరు అదేవిధంగా మనం కూడా ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేయగలిగితే దేవుడు మనకు కూడా జవాబిస్తాడు. దేవులారా, కాబట్టి మనకున్న స్థితిని బట్టి, మనకున్న గతిని బట్టి, మనకున్న సమస్యలను బట్టి మనం నీరు గారిపోకుండా నిరుత్సాహపడి మరి మౌనంగా ఉండిపోకుండా దేవులారా, ఏం చేయాలి? మనం హన్నా మాదిరిగా దేవుని సన్నిధికి రావాలి. దేవులారా, మొట్టమొదటిది హన్నా ఏం చేసింది? దేవులారా, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవులారా ప్రార్థన చేసింది. చూసారా, ప్రార్థన నేను ఇప్పటికీ చెప్తుంటా దేవులారా, ప్రార్థన ఒక ఆత్మీయునికి ఊపిరి వంటిది. ప్రార్థన చేయకపోతే దేవులారా మనలో ఉన్న ఆత్మీయుడు చనిపోతాడు, లేక చచ్చిపోతాడు. గుర్తుపెట్టుకోండి దేవులారా, ప్రార్థన చేసినప్పుడు మన దేవునితో అనుసంధానం అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చేయకపోతే దేవునితో నా సంబంధము ఏమైపోతుంది? మీద ఉండదు, దేవునితో సంబంధం ఉండదు, ఆ లింక్ ఉండదు దేవునితో పాటు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సింది అని గ్రహించాలి. లేఖనాలు సెలవిస్తున్నది మీద నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలియజేద్దని చెప్పేసి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం 33:3లో. దేవులారా, కాబట్టి దేవునికి మొరపెట్టాలి. అంటే దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. మన గ్రహింపలేని గూఢమైన సంగతులు మనకు తెలియజేస్తాడు. కాబట్టి మనకున్న సమస్యను ఆ సమస్యను మనం విడుదల పొందుకోవాలంటే దేవులారా, మనం మౌనంగా ఉండిపోద్దు. హన్నా మాదిరిగా మందిరానికి రావాలి. తాను దేవుని సన్నిధికి వచ్చింది. రెండోది ప్రార్థన, మామూలు ప్రార్థన కాదు దేవులారా, తను కన్నీటితో ప్రార్థన చేసింది. దేవులారా, కన్నీటితో ప్రార్థన చేసింది. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయొచ్చు. ఇంకేముందులో బహుగా ఏడ్చుచు తను ప్రార్థన చేసిందంట. అద్భుతం కదా. కాబట్టి దేవుని సన్నిధికి మనకున్న సమస్యను బట్టి మనం రావాల్సిందే. అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పింది దేవుడు. ఖచ్చితంగా మనకు దేవుడు ఇస్తాడు. దేవుడు మన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువగా దేవుడు మనం అడగాలి. గుర్తుపెట్టుకోండి. అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. చూడండి, హన్నా బహు దుఃఖాక్రాంతులై ఏడుస్తూ మందిరానికి వచ్చి తను ప్రార్థన చేసినప్పుడు యాజకుడైన ఏలి తను గమనించి తను చేసిన ఆ ప్రార్థనను తాను ఆశ్చర్యపోయినట్టు. తను చెప్పిన మాట చూడండి,
10వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, అంతటి వెళ్ళి నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇజ్రాయెల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేనుగా కానీ ఆమెతో చెప్పగా. దేవునికి స్తోత్రం. దేవుడా చెప్పినంట ఇజ్రాయెల్ దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడమ్మా అని చెప్పేసి తను చెప్పడము జరిగింది. తర్వాత 19వ వచనం చూసుకుంటే, తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోనికి తమ ఇంటికి వచ్చిరి. తిరిగి వాళ్ళు తమ ఇంటికి వెళ్ళిపోయారంట, రామ వాళ్ళ పట్టణానికి వెళ్ళిపోయారంట. ఏం జరిగింది? అంతటా ఎల్కానా తన భార్య అగు హన్నాను కూడాను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను. ఏం జ్ఞాపకం చేసుకున్నా? అందుకేదో చాలాసార్లు తను మందిరానికి వెళ్ళింది, కానీ ఈసారి మాత్రం చాలా వైవిధ్యంగా తను ప్రార్థన చేసింది. బహుగా ఏడుస్తూ, బహు దుఃఖాక్రాంతులై, కన్నీరు గారుస్తూ దేవునికి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన అంట యెహోవా అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుందంట. చూసారా దేవుడా, కన్నీటి ప్రార్థనలో శక్తి ఉంది, కన్నీటి ప్రార్థనలో బలం ఉందని మనం గ్రహించాలి. మనం కూడా కన్నీటితో ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకున్న అప్పుల భారం కొరకు, మనకున్న ఆర్థిక ఇబ్బందుల కొరకు, మన బిడ్డల భవిష్యత్తు కొరకు, మనకున్న సమస్యల కొరకు ఏం చేద్దాం? మనం మౌనంగా ఉండిపోద్ది కదా. కన్నీటితో ప్రార్థన. నా జీవితంలో ఒకవేళ చూసుకుంటే నేను కూడా నాకు ఆపద వచ్చినప్పుడు, నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, మన కుటుంబంలో ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు, నా భార్యకి అయినప్పుడు పెద్దవాడు నేను కూడా అదే పని చేస్తాను. దేవునికి ప్రార్థన చేస్తా, కన్నీటితో ప్రార్థన చేస్తా, దేవుని సన్నిధిలో ప్రలాపిస్తా, ప్రాధేయపడతా, గోజాడుతా. దేవుడారా దేవుడు కనికరించి అనేక మార్లు నన్ను బాగు చేసి నా సమస్య నుంచి దేవుడు నన్ను విడిపించాడు. దేవుడారా మిమ్మల్ని కూడా దేవుడు విడిపిస్తాడు మీరు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు. చూడండి, హన్నా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని ఏం చేసింది చూడండి. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని కనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగితే అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం. సమూయేలు, దేవునికి స్తోత్రం. సమూయేలు ఒక ప్రవక్తనే దేవుడు హన్నాకు కుమారుడుగా అనుగ్రహించాడు. ప్రియ దేవులారా చూసారా, ఫెనీనాకు అనేక మంది కుమారులు, వారెవరు మనకు తెలియదు, కానీ హన్నాకు మాత్రం ఒకే ఒక కుమారుడు, దేవుడు ఇచ్చిన కుమారుడు, అతనే సమూయేలు ప్రవక్త. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రార్థనలో ఆ శక్తి ఉంది, ప్రార్థనలో ఆ బలం ఉంది. అంటే ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. మన దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు ఇలాంటి అద్భుతం మన పట్ల కూడా దేవుడు జరిగిస్తాడు. దేవులారా కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా దేవుని సన్నిధికి రావాలి, మోకరించాలి. కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడే మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. దేవులారా ఈరోజు నుంచి మనం కూడా కన్నీటి ప్రార్థన మొదలు పెడదామా? మనకున్న ప్రతి అవసరం కొరకు కన్నీటితో మన హన్నా మాదిరిగా మనం బహు దుఃఖక్రాంతులై ఏడుస్తూ కన్నీరు గారుస్తూ దేవుని సన్నిధిలో మనం ప్రలాపిస్తామా? అద్భుతమైన దేవుని జవాబు మనం అందరం పొందుకుందామా? ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజేయను గాక. చిన్న ప్రార్థన చేస్తా, అందరం కళ్ళు మూసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవా, మరి హన్నా ప్రార్థన ఈరోజు మరొకసారి మాకు జ్ఞాపకం చేసి ఏ విధంగా ప్రార్థించాలో మాకు తెలియజేసినందుకు వందనాలు. కన్నీటి ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో మరొకసారి మాకు తెలియజేసినందుకు వందనాలు. నాతో పాటు ఏకీభించి ప్రార్థనలు ఏకీభించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని బిడ్డల హృదయవాంఛలు తీర్చండి. ఒకవేళ అప్పుల బాలు ఉంటే విడిపించండి, ఆర్థికం నుంచి విడిపించండి, అనారోగ్యం ఉంటే స్వస్థపరచండి, కుటుంబంలో నెమ్మది, సమాధానం, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, రక్షణ ఆనందము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈరోజంతా ఈ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ఉద్యోగాలు, ప్రయాణాలు, వ్యాపారంలో, పరిచర్యలో బిడ్డలకు మీరు తోడే ఉండి ఈరోజంతా మీ సన్నిధి మాకందరికీ అనుగ్రహించమని, ఇతరులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మమ్మలను, మా కుటుంబాలను దీవించమని, ముఖ్యంగా మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, యవనస్తులు ప్రభా, మరి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని రాబోయే కాలంలో మీ ఆత్మతో నింపబడి మీ బిడ్డలు మీ కొరకు సేవ చేయాలి, మీ పరిచర్య చేయాలి ప్రభా. మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తోడే ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.